ఏపీలో మూడో రోజు పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఉదయం నుంచి వృద్ధులు బ్యాంకులకి క్యూ కడుతున్నారు. బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం పెన్షన్ సొమ్ము జమ చేసినా కూడా ఇనాక్టివ్ ఖాతాలతో బ్యాంకులకు వెళ్తున్నారు లబ్ధిదారులు. బ్యాంకు, ఆధార్, ఫోన్ నెంబర్ లింక్ సమస్యలతో పెన్షన్దారులకి కష్టాలు తప్పడం లేదు. నెల్లూరు జిల్లాలో పెన్షన్ తీసుకునేందుకు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీకి అడ్డంకులు ఏర్పడడంతో చాలా మంది లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాలలో పెన్షన్ మొత్తాన్ని జమ చేశారు. ఇక దానిని తీసుకునేందుకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు బ్యాంకులకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్యాంకులకు వచ్చినా కూడా నగదు తీసుకునే విధానం తెలియక పలువురు వృద్ధులు తికమక పడుతున్నారు. ఏళ్ల తరబడి ఖాతాలను ఉపయోగించకపోవడంతో అవి ఇనాక్టివ్ అయిపోయాయి. దీంతో నగదు పడినా కూడా అప్పటికప్పుడే తీసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కేవైసీ చేసిన తర్వాతే నగదిస్తామని బ్యాంకు సిబ్బంది చెప్తుండటంతో మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాల్ని మా ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో పెన్షన్దారులు తమ పెన్షన్ తీసుకునేందుకు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికి కూడా పెన్షన్ పంపిణీ చేసే ప్రక్రియ నిర్వహించారు. కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉంచడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే చాలామంది పెన్షన్దారులకు వారి ఖాతాల్లో నగదును జమ చేసింది. కానీ బ్యాంకులకు వచ్చి వాళ్ళు తీసుకునే దానికోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వాళ్లకు ఆయా బ్యాంకుల్లో సంబంధించి పాస్బుక్తో పాటు ఇతర గుర్తింపు కార్డులు ఉండాలని చెప్పి కూడా బ్యాంక్ సిబ్బంది చెప్తున్నారు. అంతేకాకుండా కూడా నగదును ఏ విధంగా విత్డ్రా చేయాలనే విషయం మీద కూడా వారికి అవగాహన లేకపోవడంతో విత్డ్రాల్ ఫామ్ ఫిలప్ చేయడము, దాన్ని తీసుకురావడంతో తీసుకొచ్చి బ్యాంకుకు ఇవ్వడంలో కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం వెంకటాచలంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద ఉన్నాం. ఇక్కడ మన పరిస్థితి గమనించవచ్చు. వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది పెన్షన్దారులు బ్యాంకు వచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో పాటు పెన్షన్ తీసుకునే దానికోసం చాలా మంది బ్యాంకు వచ్చారు. ఈ సిబ్బంది అంతా కూడా కేవలం పెన్షన్ పంపిణీకే వారంతా కూడా పరిమితమయ్యారు. అంటే చాలా మంది ఖాతాలన్నీ కూడా నిర్వీర్యమయ్యాయి. గత 2-3 సంవత్సరాలు కూడా వీళ్ళు ఆపరేట్ చేయడంతో కూడా అవన్నీ కూడా స్లీప్ మోడ్లోకి వెళ్ళాయి. దీంతో మరోసారి ఖాతాను కూడా అప్డేట్ చేసుకునే అవసరం ఉంది. దీంతో కేవైసీని కూడా వాళ్ళు అప్డేట్ చేయాలి. దానికి సంబంధించి ఆధార్తో పాటు ఇతర పత్రాలు కూడా తీసుకురావాలని చెప్పి కూడా బ్యాంక్ సిబ్బంది చెప్తున్నారు. దీనివల్ల చాలా 2-3 సార్లు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పి కూడా వృద్ధులు చెబుతున్న పరిస్థితి. మొత్తం మీద మనం జిల్లా వ్యాప్తంగా గమనిస్తే అంటే మే 1న హాలిడే కావడంతో 2వ తేదీ 3వ తేదీ బ్యాంకులకు వస్తున్నారు. నిన్నంతా కూడా బ్యాంకులన్నీ కూడా పెన్షన్దారులు కిటకిటలాడాయి. ఈ రోజు ఉదయం నుంచినే బ్యాంకులకు పెన్షన్దారులు చేరుకుని పెన్షన్ తీసుకునేందుకు కోసం వస్తున్నారు. కాకపోతే వారికి ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద కూడా అవగాహన లేదు. అంతేకాకుండా కూడా ఏ బ్యాంకులు తమ ఖాతా ఉందనే విషయం కూడా కుటుంబ సభ్యులు చెబితే కానీ తెలియలేదు. దీంతో వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా తీసుకువచ్చి బ్యాంకులు తరలి వస్తున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా మనం పరిస్థితిని గమనిస్తే ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని బ్యాంకుల వద్ద అయితే పెన్షన్దారులు, ముసలి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కోసం షామీలతో పాటు ఇతర సదుపాయాలను ఏర్పాటు చేశారు. కొన్ని బ్యాంకుల వద్ద అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఇక బ్యాంకులు వచ్చి తీసుకుంటూ పోవాలంటే కూడా ప్రయాసగా మారింది. వాళ్ళు ఆటోలతో పాటు ఇతర వాహనాలను ఆశ్రయించి కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. దాంతో కుటుంబ సభ్యులందరినీ కూడా బ్యాంకులకు తీసుకొస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వం ఇప్పటికైనా కానీ స్పందించి తమకు ఇంటి వద్దనే పెన్షన్ అందించేలా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వారు కోరుతున్నారు.